ఏమైంది? మిల్లుకి పవర్ వచ్చినట్టేనా? నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. పోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నీ వల్ల మిల్లుకే కాచాకోడి, నా దిల్లు కూడా వెలుగొచ్చింది. నిన్నే చేరక ప్రాణం. ఎవరు అవునన్నా కాదన్నా చిక్రి, నీ చేతిని నా చేతిలో ఎప్పుడైతే వేశావో అప్పటినుంచే నా హ్యాండ్ రైజింగ్ మొదలైంది పిల్ల. నా వెంట అచ్యుతాపురం వచ్చావు, ధాన్యం వచ్చేసింది. రోకలి పట్టి దంచడం మొదలుపెట్టావు, బోని దొరికేసింది. ఇప్పుడు బిల్లు కట్టడానికి నా వెంట వచ్చావు. ఎవడో స్కెచ్ వేసి కొట్టేసిన డబ్బు కూడా దొరికి పని పూర్తయిపోయింది. మిల్లుకి పవర్ వచ్చింది. చెప్పానా, నువ్వు నిజంగా నా లక్కీ హ్యాండే. పద వెళ్దాం. అఖిలమ్మా, ఆ మిల్లు కరెంట్ రాగానే ఆ వెంకీగాడి చేతికి మంత్రదండం దొరికినట్టయిందమ్మా. అవునత్తయ్య, మన హ్యాండ్ ఓవర్లో మిల్లున్నప్పుడేమో నత్త నడక నడిచిన పనులన్నీ ఆ వెంకీగాడు బుల్లెట్ ట్రైన్లో పరుగులు పెట్టిస్తున్నాడు. ఇగో ధాన్యం చాలా ఫాస్ట్గా బియ్యం అయిపోతున్నాయమ్మా. ఆ బియ్యం అంతే ఫాస్ట్గా డబ్బయిందంటే ఇంకా వెంకీగాడిని మనం పట్టుకోలేం, తట్టుకోలేం. వాడు ధాన్యాన్ని బియ్యం చేసుకోగలడే కాని డబ్బు చేసుకోలేడు బావుగారు. ఆ, ఇంత చేస్తున్నోడికి అంత పని చేయడు ఎంత పని అత్తయ్యా? బావగారు, అఖిలమ్మా, ఈ ఏరియాలోని నా రైస్ మిల్లులో ఎవరైతే బియ్యం కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి అఖిల మిల్లులో నెల రోజుల వరకు ఒక్క బియ్యపు గింజ కూడా కొనేదానికి వీల్లేదు, ఇటువైపు చూడకూడదని నా మాటగా వార్నింగ్ ఇవ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బా అఖిలమ్మా, ఆ వెంకీగాడిని చావు దెబ్బ కొట్టావమ్మా. బియ్యం కొనేవాడు రాకపోతే వెంకీగాడు అమ్మలేడు, అమ్మకపోతే గెలవలేడు, గెలవకపోతే ఈ ఊళ్ళోనే ఉండలేడమ్మా. నువ్వు గ్రేట్ అమ్మా. ఇగో ఇప్పుడే అందరికి ఫోన్ చేస్తాను, నువ్వు కూడా చేయలే. అలాగే మాయా.
లేదు బాబు, కొనను. అలాగేనమ్మా, ఇప్పుడే చేస్తాను. సరే బాబాయ్. బావా, ఆయనకంతా చెప్పేశాను. కాల్ చేసి మాట్లాడతానన్నారు. ఓకే. లేదండి, నేను రైస్ కొనట్లేదు. సారీ. అలాగే బాబు, నేను కొన్ను. హలో, సారీ అండి, మా దగ్గర స్టాక్ ఉంది, మేము కొనట్లేదు. అందరికీ వార్నింగ్ ఇచ్చేసానమ్మా. అది వాళ్ళు బాబు, వెంకీ బాబు, ఏమైంది అంకల్? అంతా అయిపోయింది బాబు. నువ్వింత పోరాడి కష్టపడి చివరికి సాధించావని సంబరపడే లోపు ఏమైంది? పెద్ద సమస్య వచ్చి పడింది బాబు. బాబాయ్, ముందు ఏమిందో చెప్పండి. రైస్ కొనటానికి ఎవరు రామంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చిన ఒకళ్ళిద్దరు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటున్నారు బాబు. ఈ మిల్లు నుండి ప్రతి ఏటా బియ్యం కొనుగోలు చేసే డీలర్ అయితే ఫోన్ కట్ చేస్తున్నారు బాబు. ఒక్క బస్తా రైస్ కూడా కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? ఆ డీలర్స్తో నేను మాట్లాడతాను.